తెలంగాణ అమరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్తున్నా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వారికి న్యాయం జరగలే. మరి అప్పులు లేని సోయి ఇప్పుడు ఎందుకు వచ్చింది? 10 సంవత్సరాలు నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నారు ఇంట్లో? 10 సంవత్సరాలలో ఎమ్మెల్సీగా ఎంపీగా మీరు అనుభవించారు కదా రాజభోగాలు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? బతుకమ్మ పేరిట ఎక్కడ పోయినా వసూలు చేసి 100 కోట్లు మీరు సంపాదించారు కదా. ఆ పెట్టుబడే కదా ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ఉండడానికి కారణం. మరి దానికి ఏం చెప్తారు? అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడింది కవిత, ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడుతుంది. ఇప్పటికైనా సోయొచ్చింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల బాగోగుల కోసం కొట్లాడాలి. మరి దీంట్లో ఒక కుట్ర కోణం కూడా దాగి ఉంది. అసలు ఈమె బయటికి వచ్చింది పోరాటం చేయడానికి, ఎవరి మీద పోరాటం చేయడానికి వచ్చింది? రేవంత్ రెడ్డి మీద పోరాటం చేయడానికి వచ్చిందా? కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద పోరాటం చేయడానికి వచ్చిందా? నిజామాబాద్ నుంచి ఎందుకు స్టార్ట్ చేసింది? నిన్న 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వారికి న్యాయం జరగలేదు అంటుంది. 1200 మంది అమరులైతే 580 మందికి గౌరవం దక్కింది. ఆనాడు లేవని నోరు ఈనాడు ఎందుకు లేస్తుంది అని అడుగుతున్నాం. మరి గట్టిగా కొట్లాడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ముంచిండు. కేసీఆర్ 1200 మంది తెలంగాణ అమరులు చనిపోతే 585 మందే ప్రకటించిండు. కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని చెప్పి ఒక ప్రకటన. లేకపోతే నాదే తప్పైంది, తెలంగాణ అమర కుటుంబాలకు క్షమాపణలు చెప్తున్నా, ముక్కు నేలకు రాయి, నాదే తప్పైందని చెప్పి. ఇప్పుడు అన్ని దొంగనాటకాలు కదా. తెలంగాణ ఉద్యమకారుల్లో వేలాది మందికి అన్యాయం. కేసీఆర్ నుంచి నన్ను దూరం చేశారు, బీఆర్ఎస్ నుంచి బయటపడ్డా, ఆశీర్వదించాలని విజ్ఞప్తి, నిజామాబాద్ నుంచి జాగృతి జనం బాట యాత్ర. ఏమన్నా సింక్ అవుతుందేమో మాట్లాడే మాటలకు. అప్పుడు తప్పు జరిగింది అంటుంది కదా. మరి తప్పు జరిగినప్పుడు ఎందుకు 10 సంవత్సరాలు ఓపిక బట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు? బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బయటికి ఎందుకు వస్తున్నావు? మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ అలా పోవని ఏం నమ్మకం తెలంగాణ ప్రజలకు? నీ వెనక నడిచేటోళ్లకు, చాలా మంది నడవాలని కోరుకుంటున్నారు. మళ్ళీ మీరు బీఆర్ఎస్ పార్టీ బి పార్టీగా ఉంటారా? కేసీఆర్కి మళ్ళీ లొంగిపోయి బీఆర్ఎస్ పార్టీలోకి పోతారా? మరి జనాలకు చాలా క్లారిటీ అవసరం. ఇక్కడ కేసీఆరే కవితను బయటికి పంపించిండా, లేదా రేవంత్ రెడ్డే ఆమెను కేసీఆర్ నుంచి దూరం చేసి రేవంత్ రెడ్డి ఇంకొక పార్టీ పెట్టమని చెప్పిండా? ఇదంతా జనాలకు కొంత క్లారిటీ లేకుండా పోతుంది. ఏదేమైనా ఇప్పుడు జనంలోకి వచ్చింది కాబట్టి జనంలోకి వచ్చి జనంలో మాట్లాడేటప్పుడు ఆమె మాటలు ఎట్లుంటాయో ఆ మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ టార్గెట్ చేసి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఎక్కువ రేవంత్ రెడ్డిని డ్యామేజ్ చేయడానికి మాట్లాడితే కేసీఆర్ పంపించిండు, లేదా ఇద్దరిని తిడుతుంది, రేవంత్ రెడ్డిని తిడుతుంది, కేసీఆర్ని తిడుతుంది, కేటీఆర్ని తిడుతుంది, హరీష్ రావుని తిడుతుంది అనుకుందాం. అప్పుడు ఆమెకు నిజంగా అన్యాయం జరిగే రోడ్డు మీదకి వచ్చింది అనుకుందాం. అంటే ఆమె మాట్లాడే మాటలే ఆమె ఎవరికి అనుకూలంగా మాట్లాడుతుంది, ఎవరికి అనుకూలంగా ప్రకటనలు చేస్తుంది, ఎవరి ప్రయోజనాల కోసం బయటకు వచ్చింది, ఎవరి ప్రయోజనాల కోసం ఆమె పనిచేస్తుంది, ఎవరికి నష్టం చేకూర్చడానికి ఆమె ఈ పార్టీ పెట్టబోతుంది, ఇవన్నీ కూడా ఆమె మాటలతోటి ఆమె వేసేటువంటి అడుగులతోటి మనకు అర్థం అవుతుంది. ఏదేమైనా రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఇదంతా రాజీనామా చేసి తీసుకుపోయి ఈ పార్టీలో కలుపుతుంది. 100% కలిపే అవకాశమే ఉంటుంది. ఎందుకు? ఈమె ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు అయినా తిరిగితే ఈమె పార్టీ అధికారంలోకి రాదు. ఈమె ఒక ఎమ్మెల్యే కూడా గెలవదు, ఒక ఎమ్మెల్సీ కూడా గెలవదు. ఈమె పార్టీతోటి ఇక కిందులో అసలే గెలవరు, డిపాజిట్ కూడా రాదు. మరి అదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇన్ని రోజులు కొట్లాడింది కాబట్టి ఇక నువ్వు పార్టీ కలిపితే నీకు మంత్రం గింత్రం ఇస్తుందా అంటే పోతుంది. ఇక అంటే ఈమె సామర్థ్యాన్ని పెంచుకుంటుంది, ఈమె కెపాసిటీని పెంచుకొని ఏ పార్టీకి అవకాశం వస్తే ఆ పార్టీలో కలిపేస్తుంది, మంత్రి గింత్రం తీసుకుంటుంది కదా. ఆమె స్టెప్ అన్నట్టు.